హాయ్ ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇల్లు పేమెంట్ రావడం ఆలస్యం అవ్వడానికి మేము చేసిన తప్పు మీరు చేయకండి. మేము చేసిన తప్పు వీడియో చివరిలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు పేమెంట్ త్వరగా రావడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. ఫస్ట్ వన్, మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో చూసుకోండి. ఎప్పుడూ ఒకప్పుడు మీకు అవసరం ఉండి ఏదైనా బ్యాంక్ అకౌంట్‌ని లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌ని ఓపెన్ చేసి ఉంటారు. ఇప్పుడు దానిని యూజ్ చేయకుండా ఉంటే ఆ అకౌంట్ వల్ల మీకు యూజ్ లేనట్టయితే ఫస్ట్ అలాంటి అకౌంట్స్ అన్నింటిని క్లోజ్ చేసుకోండి. లేదా అన్ని అకౌంట్స్‌ని అప్డేట్ చేసుకోండి. సెకండ్ వన్, బ్యాంక్ అకౌంట్స్‌కి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పిసిఐ లింక్ చేసుకోవాలి. ఎన్‌పిసిఐతో లింక్ చేసుకోవడం వల్ల మనకు ప్రభుత్వ పథకాల నుండి వచ్చే డబ్బులు నేరుగా మన బ్యాంక్ అకౌంట్‌లో పడతాయి. ఒకవేళ మనం ఎన్‌పిసిఐతో లింక్ చేసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాల నుండి వచ్చే ఎలాంటి డబ్బులు మన అకౌంట్‌లో పడవు. కాబట్టి ఎన్‌పిసిఐ లింక్ చేసుకోవడం అనేది కంపల్సరీ. థర్డ్ వన్, ఆధార్ సీడింగ్ యాక్టివ్‌లో ఉందో లేదో చూసుకోవాలి. ఆధార్ సీడింగ్ అంటే బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌ని లింక్ చేయడం. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ సీడింగ్ యాక్టివ్‌లో లేనట్టయితే యాక్టివ్ చేసుకోండి. ఫోర్త్ వన్, ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్‌లో మీ డీటెయిల్స్ అండ్ నేమ్ స్పెల్లింగ్‌తో సహా కరెక్ట్‌గా ఉండాలి. ఒకవేళ లేనట్టయితే రెండింటిలో కరెక్ట్‌గా ఉండేలా మార్చుకోండి. వన్, బ్యాంక్ అకౌంట్స్‌కి ఈకేవైసీ అప్డేట్‌లో ఉండేలా చూసుకోవాలి. సిక్స్త్ వన్, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినప్పుడు అందులో మీ డీటెయిల్స్ అండ్ నేమ్ స్పెల్లింగ్‌తో సహా ఆధార్‌లో ఉన్నట్టుగానే ఉండాలి. లేదంటే ఇల్లు పని మొదలు పెట్టకముందే కరెక్ట్‌గా ఉండేలా చేసుకోండి. లేదంటే పేమెంట్ రావడం చాలా ఆలస్యమవుతుంది. మాకు పేమెంట్ రావడం ఆలస్యం అవ్వడానికి మేము చేసిన తప్పు కూడా ఇదే. ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు అందులో మా నేమ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యింది. దానిని మేము చూసుకోకుండా బేస్మెంట్ లెవెల్ ఫోటో తీసేటప్పుడు ఫోటో అనేది క్యాప్చర్ కాలేదు. అప్పుడు చెక్ చేస్తే ఆధార్ మిస్‌మ్యాచ్ అని చూపిస్తుంది. ఈ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసిన తరువాత ఫోటో క్యాప్చర్ అయ్యింది. కానీ అది అప్డేట్ అవ్వడానికి 2 మంత్స్ పట్టింది. కాబట్టి మీరు కూడా మాలాంటి తప్పు చేయకండి. ఫస్టే ఇందిరమ్మ ఇండ్లకి అప్లై చేసేటప్పుడే మీ డీటెయిల్స్ అండ్ నేమ్ స్పెల్లింగ్‌తో సహా కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. ఒకవేళ లేనట్టయితే ఆధార్ మిస్‌మ్యాచ్ అయితే ఏం చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. మీకు ఈ ప్రాబ్లమ్ ఉన్నట్టయితే ఆ వీడియోని చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.